ఈరోజు మనం ఒక చాలా కామన్ కానీ ఇంపార్టెంట్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి టైర్డ్నెస్, మెమరీ ప్రాబ్లమ్స్, కాళ్ళల్లో టింగ్లింగ్ ఉంటుంది కదా. అన్ని బ్లడ్ టెస్ట్ ఓకే అయినా స్టిల్ హెల్త్ బాగా లేదు అని అనిపిస్తుంటే కనుక ఒకసారి B12 విటమిన్ గురించి ఆలోచించండి. హలో అండి, నేను డాక్టర్ అప్పాజీ రాయి, మీ న్యూరాలజిస్ట్ని. ఇది ఒక చిన్న విటమిన్ అని అనిపించినా కానీ తగ్గితే మనం మొత్తం స్లో అయిపోతాం. మన బ్రెయిన్, నర్వ్స్, బ్లడ్ అండ్ ఓవరాల్ ఎనర్జీ ఈ అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది. బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. విటమిన్ B12 ని సైంటిఫిక్ గా కొబాలమిన్ అని పిలుస్తాం. ఇంకొక పేరు ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే మన బాడీలో ఎక్కువగా స్టోరేజ్ ఉండదు, కావాలంటే ఫ్రీక్వెంట్ గా ఫుడ్ లో నుంచి తీసుకోవాలి. ముందుగా చెప్పుకున్నట్టు ఇది మన బ్రెయిన్ కి, రక్తానికి, నర్వ్స్ కి అన్నిటికీ చాలా అవసరం. రెడ్ బ్లడ్ సెల్ తయారు చేయడం, బ్రెయిన్ సిగ్నల్స్ క్లియర్ గా పంపడం, మన బాడీలో ఎనర్జీ మెయింటైన్ చేయడం, మన సెల్స్ లో DNA సింథసిస్ కూడా ఇది జరిపిస్తుంది. విటమిన్ B12 ని మనం ఎక్కడి నుంచి పొందాలి? B12 మెయిన్ గా అనిమల్ బేస్డ్ ఫుడ్ లో ఉంటుందండి. ఎగ్స్, మిల్క్, కర్డ్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నిటిలో. వెజిటేరియన్స్, ఎస్పెషలీ స్ట్రిక్ట్ వీగన్స్ లో B12 తక్కువగా ఉండటం చాలా కామన్. అందుకే రెగ్యులర్ గా సప్లిమెంట్ తీసుకోవడం అవసరం. B12 ఇప్పుడు తక్కువ అయితే కనుక ఏ సిమ్టమ్స్ వస్తాయి? ఇది సైలెంట్ గా వస్తుంది, స్లోగా బాడీలో సిమ్టమ్స్ చూపిస్తుంది, బట్ మనకి అర్థం అవడానికి టైం పడుతుంది. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో బ్రెయిన్ సిమ్టమ్స్ ఏంటి? మనకి ఫోకస్ లేకపోవడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, మైండ్ లో క్లారిటీగా లేకపోవడం, మార్నింగ్ లేచి ఫ్రెష్ గా ఫీల్ కాకపోవడం. కొన్నిసార్లు పీపుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఎందుకు ఇలా స్లోగా ఉంటున్నాను తెలియట్లేదని. సైకాట్రిక్ ఆర్ మూడ్ చేంజెస్ ఏం కనిపిస్తాయి? మనసులో సాడ్ గా ఉంటుంది, పేషెన్స్ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, డిప్రెషన్, యాంగ్జైటీ లాగా ఫీల్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ B12, డోపమిన్, సెరటోనిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ తో సంబంధం ఉండటం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. అండ్ నర్వ్ సిమ్టమ్స్, న్యూరాపతి. ఇది మైలిన్ అనే నర్వ్ మీద ఉండే పొర ప్రొడ్యూస్ చేయడానికి అవసరం అన్నమాట. సో B12 తగ్గినప్పుడు న్యూరాపతి సిమ్టమ్స్ వస్తాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, నమ్నెస్ ఫీల్ అవడం, వాకింగ్ లో బ్యాలెన్స్ తగ్గిపోవడం, చెట్టు మీద ఏదో నడుస్తున్న ఫీలింగ్ అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీక్నెస్, టైర్డ్నెస్ కూడా ఉంటుంది. రోజంతా ఎనర్జీ లేకపోవడం, పడుకున్నప్పటికీ టైర్డ్ గా ఉండటం, ఇది ఎనీమియా టైప్ సిమ్టమ్స్ లాగే ఉంటాయన్నమాట. ఇంకా వేరే వేరే సిమ్టమ్స్ B12 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఏంటంటే టంగ్ పెయిన్, రెడ్ గా ఉంటుంది, స్కిన్ పేల్ గా అయిపోతుంది, మన వెయిట్ తగ్గిపోవడం, అదే ఆకలి చచ్చిపోవడం. ప్రెగ్నెన్సీలో బేబీ బ్రెయిన్ గ్రోత్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ లో ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది? స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, 50 ఏళ్ళు దాటిన తర్వాత రిస్క్ ఎక్కువ ఉంటుంది. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ లైక్ ప్యాంటోప్రోజోల్, ఒమెప్రోజోల్ రెగ్యులర్ గా వాడితే కనుక వాళ్ళలో కూడా ఉంటుంది. డయాబెటిక్ అయ్యి మెట్ఫార్మిన్ వాడితే కనుక డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లైక్ క్రోన్స్, లేకపోతే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళలో ఈ విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా మంది కామన్, ఎస్పెషలీ ఎల్డర్స్ కి, బట్ గుర్తించడం చాలా కష్టం. B12 టెస్ట్ ఎలా చేయాలి? సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. విటమిన్ B12 లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉన్నా కూడా టెస్ట్ వాల్యూస్ బోర్డర్ లైన్ లో ఉంటాయి. అప్పుడు యూజువల్ గా హోమోసిస్టిన్ అని, మెథాల్మెల్నిక్ యాసిడ్ అని టెస్టింగ్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మైల్డ్ కేసెస్ లో డైలీ B12 టాబ్లెట్స్, సిరప్స్ వాడాలి. సివియర్ అయ్యి నర్వ్ డ్యామేజ్ సిమ్టమ్స్ ఉంటే కనుక వీక్లీ ఇంజెక్షన్స్ ఒక 4 నుంచి 6 వారాలు, తర్వాత మెయింటెనెన్స్ డోస్ ఎవ్రీ మంత్ తీసుకోవాలి. వెజిటేరియన్స్ కి అయితే మాత్రం రెగ్యులర్ గా సప్లిమెంట్ తీసుకోవడం అన్నది బెస్ట్ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ ఈజీ అండి. B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, వెజిటేరియన్స్ కూడా మిల్క్, కర్డ్, పన్నీర్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇయర్ కి ఒక్కసారైనా B12 టెస్ట్ చేయడం బెటర్, ఎస్పెషలీ 40 ఇయర్స్ దాటిన తర్వాత. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఈజీ ఫిక్స్, లేట్ అయితే మాత్రం పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు మీరు టైర్డ్ గా ఉంటే, మూడ్ డల్ గా ఉంటే, చిన్న చిన్న టింగ్లింగ్ ఫీలింగ్ అవుతుంటే కనుక ఒకసారి B12 టెస్ట్ చేయించండి. మీ పేరెంట్స్, మీ భార్య ఆర్ భర్త, లేకపోతే చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పే ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళకి B12 చేయించుకోమని కూడా చెప్పండి. ఎస్పెషలీ వెజిటేరియన్స్ అయితే కనుక రెగ్యులర్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. ఇది మీ హెల్త్ కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. నేను ఇలా బ్రెయిన్ అండ్ నర్వ్ హెల్త్ ఎఫెక్ట్ చేసే కండిషన్స్ గురించి డిస్కస్ చేసి ఈ ఛానల్లో కవర్ చేస్తూ ఉంటాను. సో మీ వాట్సాప్ లో షేర్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.